హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మన వ్లాగ్ ఏంటి అంటే ఇప్పుడు మనమైతే సింగరేణి KK5 మైన్కి అయితే ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక చిన్న పని ఉంది మైన్లో. సో అలాగే ఒక వీడియో పడుతుందా అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను తీస్తున్నా. సో నేను ఇప్పుడైతే సింగరేణి KK5కి అయితే నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోతున్నా. సో మీకైతే నేనైతే చూపెడతా. సో నేనైతే స్టార్ట్ అవుతున్నా. సో బైక్ అయితే స్టార్ట్ చేసిన, నేనైతే ట్రావెల్ అయితే అవుతున్నా. సో నాకు లైట్ ఒక చిన్న పని ఉంది మైండ్లో. సో ఫస్ట్ అయితే వీడియో తీసుకొని ఆ పని నేను చూసుకుంటా. సో ఫస్ట్ అయితే వీడియో అయితే తీద్దాం. సో నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతున్నా. సో ఇది నార్మల్గా ఇప్పుడు పాల చెట్టుకి అయితే నేను వచ్చేసిన. సో లెఫ్ట్ సైడ్కి మనకి మైన్ వే అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతున్నా. యాక్చువల్గా నేను ఉండేది ఇదే ఏరియా. సో నాకు కొంచెం 1 కిలోమీటర్ ఉంటుంది KK5 మైన్. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నా, మీరు కూడా చూడండి. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే అసలు ఇప్పుడు ఈ వీడియోలో ఏంటిదంటే నార్మల్గా అసలు ఈ పోయే దారిలో అసలు ఏమేమి ఉంటే ఏంటిది అనేది మనం అయితే చూద్దాం. సో యాక్చువల్లీ ఇది KK5 రోడ్, దీన్ని KK5 రోడ్ అంటారు. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయినా. సో ఇప్పుడు కొంచెం నా ముందు అయితే మీరు చూసుకున్నారు కదా, ఆల్రెడీ రైట్ సైడ్లో లారీ అయితే ఒకటి ఉంది. సో ఇది బొగ్గుని అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతుంది. యాక్చువల్గా దీన్ని టిప్పర్ లారీలు అంటారు. సో నేనైతే ఇప్పుడు ఇక్కడైతే ఆపుతున్నా. సో ఇక్కడ ఒకసారి రైట్ సైడ్ అయితే మీరైతే చూడండి. సో వచ్చేసిన ఆల్మోస్ట్. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టు అయితే మీకు ఇక్కడ లారీ ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాము ఈ లారీలు ఏముందో మనకు కూడా తెలిసిపోతుంది. సో చూసిలేదా మీరు, మనకి బొగ్గే ఉన్నది అందులో. సో ఇప్పుడైతే నేనైతే కొంచెం ముందుకైతే వెళ్తున్నా. సో నేనైతే ఇక్కడైతే బండి అయితే ఒకసారి ఆపేద్దాం అనుకుంటాను, ఒకసారి చూద్దాం. సో గైస్ ఇది ఏంటిదంటే ఇప్పుడు మైన్ నుంచి వచ్చిన బొగ్గుని లారీ ఇప్పుడైతే తీసుకుని వెళ్తుంది కదా, ఆ లారీ తీసుకుని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగుతుంది. ఎందుకంటే దీన్ని వెయిట్ బ్రిడ్జ్ అంటారు. అంటే ఇప్పుడు నార్మల్గా మీకు తెలుసా దీన్ని, అంటే మా లాంగ్వేజ్లో చెప్పాలంటే దీన్ని కాంట అని మేము అంటాం. అసలు ఏంటిది బ్రో కాంట అంటే ఏంటిదంటే ఇలా ఇప్పుడు అది వచ్చి వెయిట్ని చూసుకొని వెళ్ళిపోవడానికి అంతే. సో ఇప్పుడు ఆ బొగ్గు ఎంత వెయిట్ ఉన్నది ఏంటిది అనేది చూడడానికి ఇది ఇక్కడ చేసుకొని వాడు ఒక పేపర్ ఇస్తాడు, పేపర్ పడుకొని వీళ్ళు వెళ్ళిపోవాలి. మేమైతే మా లాంగ్వేజ్లో అయితే మేమైతే కాంట అనే అవుతాం. ఇక నార్మల్గా ఇక వేరే భాషలో చెప్పాలంటే దీన్ని వెయిట్ బ్రిడ్జ్ అని అంటాం. సో అక్కడ మీరైతే చూడండి, అక్కడ రాసి ఉంది వెయిట్ బ్రిడ్జ్ అని. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మైన్ నుంచి వచ్చిన ప్రతి లారీ ఇక్కడ ఆగి వెయిట్ చూసుకొని చెక్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ప్రతి ఒక్క లారీ అనేది ఇక్కడ ఖచ్చితంగా స్టాప్ అవుతుంది ఇక్కడ. సో ఈ ప్లేస్ అయితే మనం ఏమంటాం అంటే దీన్ని వెయిట్ బ్రిడ్జ్ అని అంటాం. ఇక సో ఇలా అయితే ఉంటుంది మన వెయిట్ బ్రిడ్జ్ అనేది. సో ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం మనం. నేనైతే బండి అయితే స్టార్ట్ చేసి వెళ్తున్నా. సో ఇలా అయితే ఉంది ఈ రోడ్డు. సో రైట్ సైడ్ చూడండి, లారీ అనేది ఐరన్ లాగా మీకు రోడ్ లెక్క కనబడుతుంది చూడు, అక్కడనే ఆగితే దాని వెయిట్ అనేది అందులో సిస్టమ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇప్పుడు ముందుకైతే నేనైతే ట్రావెల్ అవుతున్నా. సో మీరు కొంచెం రైట్ సైడ్ అయితే చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది ఆల్రెడీ. సో ఇదంతా ఏంటిదంటే ఇవన్నీ లారీలే, ఇందులో లైన్ బండీస్ ఉంటాయి. దుమ్మేంద్ర బాబు, ఇంత దుమ్ము వస్తుంది. సో మైన్ ఏరియా అంతా ఇంతే, దుమ్ము చాలా ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ చూడండి, మీకు లారీలే ఉన్నాయి ఇక్కడ. ఇది లైన్ బండి ఉంటుంది చూడండి. ఇక్కడ మీరైతే రైట్ సైడ్ మొత్తం అయితే మనకైతే లారీలే ఉన్నాయి. రైట్ సైడ్ మొత్తం లారీలే, ఇవన్నీ మన బొగ్గుని తీసుకొని వెళ్ళిపోతాయి. సో నేనైతే ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకైతే నేనైతే వెళ్తున్నా. సో చూడండి మీరు నార్మల్గా. సో ఈ రైట్ సైడ్ కూడా మనకి ఏంటిదంటే బొగ్గే, అట్లకెళ్ళే లారీలు అనేవి వెళ్తాయి. అది నేను మీకు నార్మల్గా నేను రాంగ్గా చూపెడతా. సో చూసుకోండి మీరు కూడా నార్మల్గా. సో ఇప్పుడైతే మనమైతే ఇది యాక్చువల్గా జస్ట్ లోపల నుంచి బొగ్గు అంతా బయటికి రావడానికి ఇదంతా. నేనైతే మీకు ముందు పోయినాక నేను చూపెడతా. సో చూడండి. సో ఇప్పుడైతే కొంచెం మనమైతే ముందైతే వెళ్దాం. సో ఇప్పుడు ఇదంతా బైక్ ఏరియా పార్కింగ్. ఇది ఒకసారి లిఫ్ట్ అయితే చూపెడతాను నేను. సో ఇప్పుడు మన సింగరేణి వర్క్ చేసే వాళ్ళందరూ బైక్స్ మొత్తం ఇక్కడనే పెడుతున్నారు. దీన్ని నార్మల్గా బైక్ షెడ్ అంటారు. సో మీరైతే చూసుకోండి. సో ఇలా ఉంటుంది బైక్ షెడ్ అనేది. నేను యాక్చువల్గా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఇదే ఏరియాలో గోళీలు ఆడుకునేటవాడిని. నేను
నుంచి ఒక 6 years 7 years లైక్ 5 years ఉన్నప్పుడు నేను కరెక్ట్ ఇదే సెట్కి వచ్చి ఈ చెట్టు అయితే ఏదైతే ఉందో ఈ చెట్టు ప్లేస్లో మేము కరెక్ట్గా ఏం చేసుకునేటోళ్ళం అయితే నార్మల్గా మేము గోళీలు ఆడుకునేటోళ్ళం. అంటే లైక్ తెలుసా మనం ఇట్లా చేతితోటి ఇట్లా కొడుతాం గోళీలు. సో నేనైతే అది ఆడుకునేటోని ఇక్కడ. సో నేను ఆల్మోస్ట్ అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగిన. అంటే నార్మల్గా నాకు సైకిల్ ఉండే. సో నేనైతే నార్మల్గా ఇక్కడనే పెరిగిన. చిన్నప్పటి నుంచి ఈ ప్లేసెస్ అన్నీ నేను తిరిగిన ప్లేస్లు ఇవన్నీ. అంటే ఈ సైకిల్ షెడ్ అనేది యాక్చువల్గా మేము ఈ సైకిల్ షెడ్ అంటాం. సో ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అందరు సైకిల్ వేసుకొని వచ్చేది. సో ఇప్పుడు బైక్ ఇప్పుడు ఇక నార్మల్గా ఇప్పుడు నేను 5 years 6 years ఉన్నప్పుడు అందరు సైకిల్ వేసుకొని వచ్చేది. ఇప్పుడు నాకు 25 years. సో ఇప్పుడు అన్ని బైక్సే అయిపోయినాయి, సైకిల్ అయితే లేవు. సో యాక్చువల్గా ఇప్పుడైతే మనం కొంచెం మైండ్ లోపలికి అయితే వెళ్దాం. సో నేనైతే బైక్ అయితే కొంచెం సైడ్కి అయితే పెడతాం. సో ఇటు సైడ్ అయితే పెడుతున్నా బైక్ని. సారీ రైట్ సైడ్ కనబడుతుందిగా, ఇదే మనకి వెళ్ళాల్సింది. కాకపోతే ఏంటిదంటే అండర్ గ్రౌండ్ అయితే మనం వెళ్ళాం. మనకి అండర్ గ్రౌండ్కి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. సో మన అండర్ గ్రౌండ్ నేను వెళ్ళలేను, నేను పర్మిషన్ కూడా తీసుకోలేదు. కాబట్టి నార్మల్గా నేనైతే మీకు అసలు పైన ఎట్లుంటుందో అని నేనైతే మీకు ఇప్పుడు చూపెడతా. ఒకసారి మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. సో మీరు కూడా చూడండి ఇక్కడ. సో ఇది KK5 మైన్. సో ఇప్పుడు లోపలైతే ఇట్లున్నది గాయస్ ఇది. సో ఇప్పుడు నేనైతే బొగ్గ అయితే నార్మల్గా ఎట్లా పోతుంది ఏంటిది అనేది మీకైతే ఈ వీడియో అయితే చూపెడతా. సో నేనైతే బై వాక్ అయితే ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసిన. సో ఇక్కడ కొంచెం మీరైతే చూడండి లొకేషన్. సో నేను కొంచెం ముందు పోయినాక నేను మాట్లాడతా. సో చూడండి ఇక్కడ ఒక ముందు లారీ కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడైతే కొంచెం అయితే నడుచుకుంటూ అయితే ముందుకైతే వెళ్తున్నా. వెళ్ళినాక మీకైతే నేను మాట్లాడతా. ఒక 1 minute అయితే వాక్ అయితే చేద్దాం. సో చూడండి. సో గైస్ చూడండి నేనైతే కొంచెం లోపలికి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు బొగ్గ అనేది మనకైతే ఎట్లా పోతుందో చూడండి. అక్కడ మీకు నార్మల్గా చిన్నగా డబ్బాలు లెక్క కనబడుతున్నాయి చూడండి. అదొక చిన్న రైల్వే అన్నట్టు. అంటే నార్మల్గా ఏంటిదంటే బొగ్గు అనేది అట్లనే వెళ్ళిపోతుంది. ఆ బొగ్గు అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు నేనైతే మీకైతే చెప్పిన లారీలో ఈ బొగ్గును అనేది వేస్తాలని చెప్పేసిన చూడు. అక్కడ మీకు కనబడుతుంది చూడండి. ఆ పెట్టెలోనే మొత్తం వెళ్ళిపోతుంది బొగ్గు అంతా. సో ఇప్పుడు బొగ్గు అనేది కింది నుంచి పైకి వెళ్ళి ఇప్పుడు ఆ ట్రేస్ లాగా మీకు కనబడుతున్నాయి అసలు చూడండి డబ్బాలు లేక. అక్కడ నుంచే బొగ్గు అనేది వెళ్ళిపోతుంది. సో ఇదైతే నార్మల్గా ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏం జరిగినా ఆ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు నా ముందు ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ మీద అయితే మీకు జరుగుతాయి. లైక్ ఏమైనా సల్మానం రిటైర్మెంట్ అట్లా ఏమైనా. సో అలాంటివి అయితే ఇక్కడైతే ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా అయితే ఇది వీళ్ళు ఇక్కడ నార్మల్గా అయితే దీన్ని సర్ఫేస్ కూడా అంటారు. సో ఇప్పుడైతే నేనైతే కొంచెం ముందైతే వెళ్తున్నా గైస్. అంటే పైన వర్క్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే సర్ఫేస్ అంటారు గైస్. అండర్ గ్రౌండ్ వేరు, సర్ఫేస్ వేరు. సో ఇప్పుడు కొంచెం ముందుకైతే నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో చూద్దాం ముందు కూడా ఏముండవు మీకైతే చూపెడతా. సో ఇది జస్ట్ నార్మలే, అండర్ గ్రౌండ్ కూడా ఉంటుంది. సో అండర్ గ్రౌండ్లో మనకు పర్మిషన్ అయితే లేదు. మనకి లేదు కాబట్టి సో మనం వెళ్ళడం మనకి పర్మిషన్ లేదు కాబట్టి మనం వెళ్ళలేం. సో ఇక్కడ అయితే నేను నార్మల్ అయితే మీకు అయితే చూపెడుతున్నా చూడండి. సో నా ముందు ఏమవుతుంది గైస్ మీరు యూజువల్గా దీన్ని క్యాంటీన్ అంటారు. క్యాంటీన్ అంటే లైక్ మీకు టిఫిన్ అన్నా లేకపోతే మన ఛాయ్ అన్నా అది ఇది. కాకపోతే మనకు కాదు, జస్ట్ మైన్ వాళ్ళకే, అంటే ఎవరైతే సింగర్ అయిన వర్క్ చేస్తారో వాళ్ళకే. సో చూడండి క్యాంటీన్ అయితే ఉంది. ఇక్కడ టిఫిన్స్ లైక్ ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా కూడా పెడతారు, ఛాయ్ కూడా పెడతారు. సో దీన్ని క్యాంటీన్ అంటారు. సో గైస్ ఇప్పుడైతే మనమైతే కొంచెం బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. సో ఒకసారి మీరైతే నా రైట్ సైడ్ అయితే చూడండి ఒకసారి. సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఆల్వేస్, సేఫ్టీ ఫర్ ఎవర్. చూసారు గైస్ ఇక్కడ ఎలా ఉందో. సో ఇది ఒక బోర్డు అన్నట్టు, మనకు సేఫ్టీ అనేది కంపల్సరీ సేఫ్టీ అన్నట్టు. సో సేఫ్టీ గురించి అయితే అక్కడ బోర్డు అయితే పెట్టేసి ఇప్పుడైతే నా బైక్ తీసుకుని అయితే నేనైతే ఇప్పుడు మీకైతే నేను నార్మల్గా బొగ్గు డబ్బాలు అయితే చూపెట్టినా కదా, చిన్న రైల్వే లాగా ఉంది అది అని. సో ఆ బొగ్గు అంతా ఎటు వెళ్తుందో ఒకసారి నేనైతే మీకైతే ఇప్పుడు చూపెడతా అండి. సో ఇప్పుడు నార్మల్ అయితే నేనైతే బైక్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఆ బొగ్గు ఇట్లా పైకి వెళ్ళింది మీరైతే చూసారు కదా. సో ఆ బొగ్గు అనేది ఇప్పుడు ఎటు పోతుంది అనేది నేనైతే మీకు చూపెడతా ఒక్క నిమిషం. సో ఇప్పుడైతే నేను ముందైతే స్టార్ట్ అయినా గైస్. ఇప్పుడు నేనైతే కొంచెం ముందుకైతే వెళ్తున్నా.
సో ఇక్కడ నార్మల్గా ఏంటిదంటే ఇక్కడ లారీస్ వస్తాయి, పెద్ద పెద్ద లారీలు. నేను ఇందాక చూపెట్టాను కదా అక్కడ ముందున్న లారీస్. ఆ లారీస్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అసలు లారీలు ఇక్కడికి ఎందుకు వస్తాయి బ్రో అంటే ఒక నిమిషం నేను చూపెడతా. సో మీకైతే డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళే నేను మీకైతే చూపెడతా. సో మీరైతే ఒకసారి చూడండి. సో బైక్ అయితే మనం ఇక్కడ పెట్టేద్దాం. సో బైక్ అయితే నార్మల్ ఇక్కడ పెట్టేసిన. సో నేనైతే ఈ వేళ అయితే మీకైతే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒకసారి చూడండి. సో గైస్ ఇప్పుడు నా ముందైతే ఉంది కదా, ఇందులో నుంచి ఇప్పుడు అక్కడ కింది నుంచి వచ్చిన బొగ్గ అంతా ఇక్కడనే ఉంటుంది. సో ఇందులో నుంచి బొగ్గ అనేది ఆ లారీ అయితే మీకు కనబడుతుంది కదా, ఆ లారీలో మొత్తం అన్లోడ్ వేసేస్తాడు. అంటే ఇప్పుడు ఆ బొగ్గునంతా ఆ లారీ మీదనే వేసేస్తాడు. ఆ కింది నుంచి వచ్చిన బొగ్గ అంతా ఈ పైకి నుంచి వాళ్ళు అయితే ఆ లారీలో అయితే వేసేస్తారు గైస్. సో నా ఇవాటి వీడియో అయితే ఇదే. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని అయితే కలుసుకుంటా. ఏమైనా డౌట్ ఉంటే ఇట్లా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తెలుసు అని అయితే ఖచ్చితంగా మీకోసం వీడియో అయితే చేస్తున్నా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సీ యూ ఆల్, బాయ్.